హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అప్సియస్ ఛానల్. ఈ రోజు కూడా మన ఛానల్లో అండి మన ఆంధ్రప్రదేశ్ లోని మన ఎల్ఆర్తి దర్గా గురించి 2025లో మనకి ఏ విధంగా ఉంది, ఏ విధంగా వెళ్ళాలి, ఆ యొక్క దర్గా యొక్క ప్రాముఖ్యతను ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఎక్కడ ఉంది దర్గా, అక్కడ ఎక్కడ వాళ్ళు వస్తారనేటువంటిది కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాము. అయితే మనం వచ్చేసాం చూడండి, మనం ఆటోలో ఎల్లూరు నుంచి ఎల్ఆర్తి దర్గా వరకు వచ్చేసాము. అయితే ఇక్కడ కర్నూలు నుంచి మనకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కర్నూలు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఎల్ఆర్తి దర్గా. ఈ ఆదోని ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు ఈ దర్గాకి. ఆదోని నుంచి 32 కిలోమీటర్లు ఉంటది. ఏలూరు నుంచి మనకి 19 కిలోమీటర్లు ఉంటది. నేనైతే ఏలూరు నుంచి ఆటోలో అయితే వచ్చేసాను. చూడండి, దర్గా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి తినడానికి కూడా అన్ని ఉన్నాయి. ఇక్కడ షాపులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకవేళ వచ్చినట్లయితే ఇక్కడ షాపులు, అదే విధంగా ఇక్కడ మనకి 2 దర్గాలు, మనకు 6 దర్గాలు ఉన్నాయి. దాంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ దర్గాలు అక్కడ బోర్డు మీద కనిపిస్తుంది. హజరత్ షేక్ షా వలి, అదే విధంగా హజరత్ షా వలి దర్గాలు 2 ముఖ్యమైన స్థలములు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం దర్గాకి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ మనకి టెంకాయలు కూడా అక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ షాపుల ద్వారా టెంకాయలు కూడా లోపల తీసుకు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా ఫస్ట్ దర్గాని చూపిస్తున్నది చూడండి, షేక్ షా వలి దర్గా షరీఫ్ అనేటువంటి బోర్డు కూడా అక్కడ ఉంది. ఆ దర్గా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకున్నట్లయితే టెంకాయలు, రైట్ సైడ్ లో మనకి పువ్వులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ తీసుకొని దర్గా లోపలికి చాలా మంది భక్తులు వెళ్తూ ఉన్నారు. అక్కడ చూస్తున్న భక్తులు కూడా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ లో మనకి మస్జిద్ కూడా ఏర్పాటు చేశారు. కొత్తగా ఉంది, ఇంతకు ముందు పాతగా ఉండే, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి భక్తులు ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి, ఇక్కడ పడుకోవడానికి కూడా రాత్రి సమయంలో దర్గా బయట కూడా పడుకుంటారు. మనకి వచ్చేసింది చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ దర్గా షేక్ షా వలి దర్గా దగ్గరికి అయితే మనము వచ్చేసాము. చూస్తున్నారు కదా, భక్తులు ఆల్రెడీ అక్కడ దర్శించుకుంటున్నారు. చాలా మెయిన్, చాలా మంది ఇక్కడ భక్తుల యొక్క కోరికలు ఏంటంటే, ఇక్కడ ఏదైనా సరే నేను మనసుల్లో అనుకున్నటువంటిది మొక్కుతున్నారు చూడండి, మనసుల్లో అనుకున్నది నెరవేరుతుందని చాలా భక్తుల యొక్క నమ్మకము. అయితే ఇక్కడ దర్గా నుంచి కూడా ఇక్కడ చూస్తున్నాం చాలా మంది కూర్చొని కూడా ఉన్నారు. ఇక్కడ భక్తులు కూడా పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూసేసాం కదా ఫస్ట్ దర్గాని. ఇప్పుడు మనము 2వ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా మంది భక్తులు మన ఇక్కడ నుంచి వస్తూ ఉంటారంటే కర్నూలు, గుంతకల్, అదే విధంగా మనకు తమిళనాడు, అదే విధంగా ఎక్కడెక్కడ నుంచో మహబూబ్ నగర్, హైదరాబాద్, ఎక్కడి నుంచో ఈ దర్గాకి అయితే చాలా మంది భక్తులు ప్రజలు వస్తూ ఉంటారు విజిట్ చేయడానికి. ఇక్కడ మనకి టెంకాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ టెంకాయలు కూడా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మనం 2వ దర్గాకి వెళ్తున్నాం కాబట్టి షా వలి దర్గాకి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి దొరుకుతుంటాయి. భక్తులు కూడా ఆల్రెడీ మన 6 దర్గాలను వెళ్ళి మనకి రిటర్న్ లో కనిపిస్తున్నారు. అక్కడ చూస్తున్నాం చూడండి, భక్తులు కూడా మనకి రిటర్న్ లో వస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి టోపీలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ టోపీలు పెట్టుకోవాలి, టోపీలు కూడా కనిపిస్తున్నాయి. స్వీట్ కూడా రైట్ సైడ్ లో మనకి స్వీట్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చిన్న పిల్లలు వస్తూ ఉంటారు మన దగ్గర, మన చిన్న పిల్లలు వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్టుగా. మనం అది కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. మనకి వచ్చేసింది చూడండి సెకండ్ దర్గా, మనకి షా వలి దర్గా లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా 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 ప్రాముఖ్యతమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలానికి సందర్శించాలంటే ఒక అద్భుతమైనటువంటి మనం మెమరబుల్ గా మనం అనుకుంటాము. ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి మనసు ఉంటది. దర్గా లోపల కూడా ఏ విధంగా భక్తులు కూర్చున్నారు కూడా అక్కడ మనం చూస్తున్నాం చూడండి. అక్కడ కూడా చాలా మంది లోపలికి అయితే వస్తూ ఉన్నారు. భక్తులు స్వామి వారిని కోరుతూ ఉన్నారు. అది కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది టోపీలు పెట్టుకొని కూడా పాతయాలు వేయడానికి కూడా అక్కడ రెడీగా నిలబడి ఉన్నారు దర్గాల లోపల అయితే. ఇది షా వలి దర్గా అండి. చాలా 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 ప్రాముఖ్యతమైనటువంటి స్థలము ఈ 2 దర్గాలు అయితే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క షా వలి దర్గా నుంచి కూడా మనము బయటికి అయితే వెళ్తూ ఉన్నాము. సో మీరు కూడా కర్నూలు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఈ యొక్క దర్గాను విజిట్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మీరు కర్నూలు వస్తున్నారు అంటే తప్పకుండా ఇలాంటి ప్రదేశాన్ని మాత్రం సందర్శించండి. 3వ దర్గాకి అయితే పోతున్నాం చూడండి. అక్కడ ఆల్రెడీ భక్తులు ప్రజలు సందర్శించుకొని అయితే వస్తున్నారు దర్గాకి. చాలా ముసలి వాళ్ళు, ఏజ్ తో సంబంధం లేకుండా మనకు ఎక్కుతున్నారు చూడండి. అంత బలమైనటువంటిది వస్తుంది ఈ షేక్ షా వలి దర్గా దగ్గరికి వచ్చేసరికి. ఆ బలమైనటువంటిది మనకు వస్తుంది, ఆ ధైర్యం అనేటువంటిది మనకు వస్తుంది. సో కాబట్టి భక్తులు కూడా ఇక్కడ టెంకాయలు తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. ఇది ఒక 3వ దర్గా అంటే ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అక్కడ కనిపిస్తున్నారు కదా, చాలా మంది జెండాలు తీసుకొస్తారు కదా, జెండాలు అనేటువంటివి ఇక్కడ పెడుతూ ఉంటారు. భక్తులు కూడా ఇక్కడ ప్రశాంతంగా స్థలంలో ఉన్నారు కాబట్టి
కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇది కూడా మంచి స్థలం అని ఇక్కడ అనుకోవచ్చు. భక్తులు కూడా ఇక్కడ ఫాతిహాలు అయితే ఇస్తున్నారు. జెండాలు అక్కడ పైన కడుతున్నారు చూడండి. భక్తులు అయితే నిలబడ్డారు దర్శించుకొని, దర్గాను దర్శించుకొని ఇక్కడ ప్రజలు నిలబడి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొకటి మన లాస్ట్ దర్గా చాలా బాగుంటదండి. ఇక్కడ మనకి మనం వంట చేసుకోవడానికి కూడా ఇక్కడ గిన్నెలు అనేటువంటివి అన్ని దొరుకుతాయి. వాటర్ అనేటువంటిది దొరుకుతుంది. ఇక నీళ్లు కూడా అక్కడ మనకు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనకు నీళ్లు కూడా ఫిల్టర్ వాటర్ కూడా అక్కడ దొరుకుతాయి మనము దర్గా. అదే విధంగా ఇక్కడ 32 గదులు కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో మనకు అది గదులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ గదులు కూడా ఉంటాయి. ఇక్కడ చాలా మంది వెహికల్స్ తో వస్తూ ఉంటారు. అక్కడ ఆటోలు గాని, ఫుడ్ కూడా మనకు అక్కడ దొరుకుతూ ఉంది. చూడండి, గమనించండి, ప్రతి ఒక్కటి మనకి అవైలబిలిటీగా ఉంటాయి. ఇక్కడ ఏ విధంగా బులోరాలో వస్తారు చూడండి, మంది కూడా ఏ విధంగా భక్తులు కూడా, ప్రయాణికులు కూడా, భక్తులు కూడా ఏ విధంగా వస్తున్నారు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా చాలా మంది వస్తూ ఉంటారండి. చాలా చాలా మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. తమ కోరికలు నెరవేరుతాయన్నట్టుగా ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. అద్దెకు దొరుకుతాయి మనకు. అద్దె వచ్చేసి మనకి 500 నుంచి 1000 రూపాయలు, 1500, 2000 దాకా మనకి ఇక్కడ అద్దె అనేటువంటిది ఉంది. సో ప్రతి రోజుకి ఇక్కడ మనం పైకి అయితే ఎక్కుతున్నాం చూడండి. పైన 4th దర్గాకి అయితే మనం వెళ్తూ ఉన్నాము. 4th దర్గా దగ్గరనే చాలా మంది ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ ఈ యొక్క 4th దర్గాలో పాలు కూడా పోస్తూ ఉంటారు. అక్కడ పాలు కూడా పోయడానికి ఇక్కడ ఉంటది. అది కూడా నేను చూపిస్తా మీకు. పైకి అయితే భక్తులు అయితే వెళ్తూ ఉన్నారు. ఇది కూడా చాలా చాలా స్పెషల్ స్థలం అండి. ఇది కూడా చాలా మంది ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు కూడా పిల్లల కోసం ఇక్కడ కడుతూ ఉంటారు ఈ యొక్క దర్గా దగ్గర. అయితే పదండి, వెళ్తున్నాం కదా, చూస్తున్నాం కదా, చాలా మంది భక్తులు కూడా పైకి వెళ్తూ ఉన్నారు. తమ కోరిక, నా కోరికని నెరవేర్చుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు పిల్లలు కావాలి అనేటటువంటి చాలా మందికి ఉంటది కాబట్టి సో పైకి అయితే మీరు వెళ్తున్నాం. వచ్చేసాం చూడండి దర్గా దగ్గరికి. చాలా మంది భక్తులు కూడా పైకి ఎక్కుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. లోపల కూడా భక్తులు కూర్చున్నారు. అక్కడ ఫాతిహాలు కూడా ఇస్తున్నారు. టోపీ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ టోపీ వాళ్ళు పెట్టుకొని కూడా ఫాతిహాలు అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసిన బయట కూడా చాలా మంది ఆ రాళ్ళు అయితే పెట్టారు. అది కూడా నేను చూపించలేకపోయినాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలా చాలా మంది భక్తులు ఇక్కడ చూడండి, ఏజ్ తో సంబంధం లేకుండా వస్తూ ఉంటారు. సో కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలా మందికి తెలియచేయండి. ప్రతి జిల్లా నుంచి వస్తూ ఉంటారు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి, ప్రతి కంట్రీ నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ ఒకవేళ మీరు కూడా కర్నూలు సైడ్ ఒకవేళ వెళ్తున్నారు అంటే తప్పకుండా ఈ దర్గాను దర్శించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.